మిత్రులకి వందనాలు. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 ఉద్యోగులకు సంబంధించి మెయిన్స్ పరీక్ష పెద్ద ఆందోళన ఇటీవల కాలంలో మనం చూస్తున్నాము. మనకి హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్ల మీద నేను చాలా వీడియోలు చేసినాము. అందులో వర్టికల్ రిజర్వేషన్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ కోటా, తర్వాత సమాంతర రిజర్వేషన్లు అంటే హారిజాంటల్ రిజర్వేషన్లు ఉమెన్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, స్పోర్ట్స్ పర్సన్స్, ఎన్సీసీ ఈ కోటాలను సమాంతరంగా అమలు చేయాలని చాలా స్పష్టంగా 2007లోనే రాజేష్ కుమార్ దర్యా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసు తీర్పులో చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనము చెప్పడం జరిగింది. తర్వాత సౌరవ్ యాదవ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్లో కూడా లేటెస్ట్గా 2020లో కూడా స్పష్టమైనటువంటి తీర్పులు ఉన్నాయి. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల కూడా హైకోర్టు తీర్పులు చాలా ఉన్నాయి. వాటి మీద నేను అనేక పత్రికా వ్యాసాలు, తర్వాత మనకి యూట్యూబ్లో కూడా చాలా వీడియోలు చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో ఈ సమాంతర రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లు సమాంతరంగా అమలు చేయాలనే అంశం లోపల నేను కీలకంగా పనిచేయడం జరిగింది. చాలామంది నిరుద్యోగులకు, అభ్యర్థులకు చాలామందికి తెలిసిన విషయమే. ఈ వీడియోను మీరు సంపూర్ణంగా పూర్తిగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఫ్యాకల్టీస్ కానీ, లేకపోతే సోషల్ యాక్టివిస్టులు కానీ, అభ్యర్థులు కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణలో కూడా చాలా స్పష్టంగా చూడవలసినటువంటి వీడియో. మన వీడియోలో చాలా వేల మంది చూస్తున్నప్పటికీ చాలామంది అభ్యర్థులు, విద్యార్థులు సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీకు ఈ కంటెంట్ అందరికి తెలియాల్సినటువంటి అంశం కాబట్టి మీ యొక్క బంధుమిత్రులకు కానీ, విద్యార్థులకు, తర్వాత మీ యొక్క వాట్సాప్ గ్రూపులలో, ఇతర సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ గ్రూప్ 2 అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి చాలా ధర్నాలు, రాస్తారోకోలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే, వాళ్ళ యొక్క గ్రీవెన్స్ ఏంటంటే ఈ సమాంతర రిజర్వేషన్లకు రోస్టర్లు కేటాయించొద్దని చెప్పేసి నోటిఫికేషన్లలో రోస్టర్లు కేటాయించారు. అసలు ఈ సమాంతర ఉమెన్ రిజర్వేషను సమాంతరంగా అమలు చేయాలని చెప్పేసి 2016లోనే మొట్టమొదటిసారిగా ఆనాడు ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంటు, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ డిసిషన్ తీసుకొని ఆనాడు ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ 2016లోనే, తర్వాత 2018లోనే అక్కడ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఆంధ్రప్రదేశ్ 1996ను కూడా సవరించి ఈ ఉమెన్ రిజర్వేషన్ సమాంతరంగా అమలు చేస్తున్నారు. మళ్ళీ ఏమైందేమో కానీ 2023లో ఆగస్టు మాసంలో జివో 77ను ఆనాడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇస్తూ కాంప్రిహెన్సివ్ గైడ్లైన్స్ గతంలో ఇచ్చిన జివోలను అప్డేట్ చేస్తూ క్లియర్ కట్గా విత్ రోస్టర్ పాయింట్లు అంతా చెప్తూ అక్కడ ఏం చెప్పిందంటే ఉమెన్ రిజర్వేషన్ కానీ, స్పోర్ట్స్ కోటా కానీ, ఎన్సీసీ కోటా కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ కోటా కానీ ఉద్యోగాల భర్తీ విషయం లోపల సమాంతరంగా అమలు చేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ప్రమోషన్లలో రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు సంబంధించి ప్రమోషన్లో రిజర్వేషన్ కూడా హారిజాంటల్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని కాంప్రిహెన్సివ్ గైడ్లైన్స్ జివో 77 రూపంలో మనకు ఆనాడు 2023 ఆగస్టులో ఇవ్వడం జరిగింది. సరే, మనం తెలంగాణలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళు ఏమనుకున్నామంటే, సరే తెలంగాణ కంటే ముందే మరి ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మంచి నిర్ణయం తీసుకునేది, జివోని ఇచ్చింది. ఎందుకంటే కోర్టులు లిటిగేషన్స్ తప్పుతాయి, అప్పటికే లిటిగేషన్స్ చాలా ఉన్నాయి, ఆ లిటిగేషన్లను పోయే విధంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పి కొంత సంతోషించడం జరిగింది. మరి జివో 2023లో ఇచ్చినప్పటికీ ఆ జివో 77 ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్లలో మళ్ళీ ఇయర్ మార్కింగ్, జివోలనేమో వితౌట్ ఇయర్ మార్కింగ్ ఆఫ్ హారిజాంటల్ కోటా, హారిజాంటల్ స్లాట్స్ వాళ్ళకి స్పెషల్గా అలాట్ చేయకుండానే జివోని జారీ చేస్తూ ఆ జివోకు విరుద్ధంగా అక్కడ నోటిఫికేషన్లు గ్రూప్ 2 కానీ, లేకపోతే ఆ ఫారెస్ట్ ఆఫీసర్స్ చాలా నోటిఫికేషన్లు వస్తున్నాయి, కానీ మళ్ళీ ఇయర్ మార్కింగ్ ఆఫ్ రోస్టర్లే. అంటే అప్పటికే మనకు అభ్యర్థులు నా యొక్క వీడియోలు, నేను రాస్తున్నటువంటి పేపర్లలో వ్యాసాలు చూసి నాకు నంబర్కి కాల్ చేసి, సార్ మాకు ఇక్కడ జివో 77 ఇచ్చింది కానీ మరి ఏం సుఖమో, మళ్ళా ఆ నోటిఫికేషన్లలో వాళ్ళకు ఎన్ని పోస్టులు ఉన్నాయని నోటిఫై చేస్తున్నారు. ఉదాహరణకు ఒక 3 పోస్టులు ఉన్నాయనుకోండి, దానిలో ఉమెన్ 2గా చూపిస్తున్నారు. ఏ కేటగిరీలో కానీ ఏదైనా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలలో ఉమెన్ స్లాట్లను, అంటే ఉమెన్లకి ఇన్ని పోస్టులు అని నోట్లో, అంటే నోటిఫికేషన్లో నోట్లో మళ్ళీ కింద ఏ కేటగిరీ వైజ్గా ఉమెన్ రోస్టర్లు కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, తర్వాత
ఈ స్పోర్ట్స్, ఎన్సీసీ, ఎక్స్ సర్వీస్మెన్ కోటాకు సంబంధించినటువంటి పోస్టులు ఇన్ని అని చెప్పేసి ఇయర్ మార్క్ చేస్తున్నారు. జియోనేమో వితౌట్ ఇయర్ మార్క్, అసలు జియోలో ఇచ్చినటువంటి రోస్టర్లలో ఎక్కడ కూడా వీళ్ళకి ఇదని లేదు. కానీ 33.33% ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తూ మళ్ళీ నోటిఫికేషన్లలో మాత్రం జియోకు వ్యతిరేకంగా ఇవ్వడం జరిగింది. దీని మీద చాలామంది అభ్యర్థులు నాకు ఫోన్ చేసి అడగడం జరిగింది, సార్ ఈ విధంగా చేస్తున్నారు ఏం చేయాలంటే, మరి మనం చెప్పేది ఏం లేదు, మనం చేసేది ఏం లేదు. ఎందుకంటే మనము తెలిసిన న్యాయాన్ని కానీ తెలిసిన సమస్యల మీద మనం చెప్పే సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం, కానీ ప్రభుత్వాన్ని మనం చెప్పలేము. ఒకవేళ మనం చెప్పినా ప్రభుత్వం వినే పరిస్థితి ఉండదు. మరి ఏమైందేమో కానీ అక్కడ చాలామంది కోర్టులలో కేసులు కూడా వేసారు. ఇప్పుడు హైకోర్టులో కూడా ఫైనల్ హియరింగ్ అంటే జడ్జిమెంట్ కూడా రిజర్వ్ అయినట్టుగా మనకు తెలిసింది. గతంలో ఇచ్చిన ఒక జడ్జిమెంట్ కూడా అంటే అక్కడ ఉమ్మడి అమరావతి హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఆధారంగానే జియో 77 వచ్చింది. జియో 77లో క్లియర్గా 100 పాయింట్ల రోస్టర్లు కమ్యూనిటీ వైజ్గా ఇస్తూ ఈ హారిజాంటల్కి సంబంధించినటువంటి రోస్టర్ స్లాట్లను ప్రత్యేకంగా చూపించకుండానే ఈ కోటాలను హారిజాంటల్గా అమలు చేస్తామని చెప్పి రాయడం జరిగింది. మరి ఇంకా అది ఈ నోటిఫికేషన్లను దానికి విరుద్ధంగా మళ్ళీ హారిజాంటల్కు ఇన్ని పోస్టులు అని చెప్పేసి నోటిఫై చేయడం జరిగింది. దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన ఇప్పుడు, ఎందుకంటే గ్రూప్ 2 అక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామ్, తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ కంటే ముందే ఏదైతే ఇయర్ మార్కింగ్ చేసినారో హారిజాంటల్ కోటా, హారిజాంటల్ రిజర్వేషన్లకు అవి ఇయర్ మార్కింగ్ తీసివేసి నోటిఫికేషన్లకు సవరణ చేసిన తర్వాతనే పరీక్ష పెట్టాలని అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మరి అదే క్రమంలో మనం ఏమనుకున్నాం, ఇక్కడ తెలంగాణలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము దాదాపుగా 2022 నుంచి 2024 వరకు జనవరి వరకు మొత్తం రిక్రూట్మెంట్లన్నీ కూడా స్టాల్ అయిపోయినాయి, ఆగిపోయినాయి. ఇదే రీజన్, ఈ హారిజాంటల్ కోటా, ఆ మహిళా కోటాను హారిజాంటల్గా అమలు చేయాలని చెప్పి అనేక ఇక్కడ కేసులలో కోర్టు తీర్పు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా ఫస్ట్ గ్రూప్ 1, తర్వాత ఏఈఏఈ, తర్వాత గ్రూప్ 4, తర్వాత ఇక్కడ ఇంకా గ్రూప్ 2లో కూడా అన్ని నోటిఫికేషన్లలో మహిళా కోటాను సమాంతరంగా అమలు చేయాలని తెలంగాణ హైకోర్టు కూడా ఇంటరిమ్ ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. మరి ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవన్నీ కూడా పక్కన పెట్టి నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు, వదిలేసారు. ఈలోపు అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎలక్షన్ నోటిఫికేషను, ఎలక్షన్ కోడ్, దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ కూడా వచ్చింది. అయితే అసెంబ్లీ ఎలక్షన్స్ రావడము, ప్రభుత్వం మారడము, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జియో 77 బాగా సైంటిఫిక్ ఉందని మనం చెప్పుకున్నాం. కానీ ఇక్కడ తెలంగాణ ఇచ్చినటువంటి జియోఎంఎస్ నెంబర్ 3 కానీ తర్వాత జియోఎంఎస్ నెంబర్ 35 ప్యూర్లీ సైంటిఫిక్గా ఇచ్చేసి దాన్ని అమలు చేసింది. ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, తర్వాత గురుకుల రిక్రూట్మెంటు, తర్వాత డిఎస్సిలో, తర్వాత విద్యుత్ సంస్థలు, తర్వాత ఈ మెడికల్ బోర్డు రిక్రూట్మెంట్ వాళ్ళు చాలా సైంటిఫిక్గా అమలు చేస్తూ మహిళా రిజర్వేషన్లు సమాంతరంగా ఏ విధంగా అమలు చేసిండ్రు. నోటిఫికేషన్లలో ఇయర్ మార్కింగ్ ఇవ్వలేదుగా, ప్రత్యేకంగా మహిళలకు ఇన్ని పోస్టులు అన్ని పోస్టులు అని, స్పోర్ట్స్కు ఇన్ని పోస్టులు అని, ఫిజికల్ మరి ఇక్కడ ఇచ్చినటువంటి జీవోలో మన ఫిజికల్ హ్యాండిక్యాప్ను మాత్రము రోస్టర్లు చూపించడం జరిగింది. తర్వాత స్పోర్ట్స్ కోటా కూడా చూపించడం జరిగింది. ఎక్స్ సర్వీస్మెన్ కోటా కూడా స్లాట్లు చూపించి ఏం చెప్పిందంటే అవి కూడా హారిజాంటల్గానే ఇంప్లిమెంట్ చేస్తామని, సమాంతరంగా ఇంప్లిమెంట్ చేస్తామని గతంలోనే జీవోలోనే, కాబట్టి దానికి ప్రాబ్లం లేకుండా అయిపోయి సైంటిఫికల్గా జియోఎంఎస్ నెంబర్ 3 తర్వాత జియోఎంఎస్ నెంబర్ 35 ఇస్తూ మనకు తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ను కూడా సవరించి రిక్రూట్మెంట్లు చాలా సాఫీగా ముందుకు జరుగుతూ ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడూ తెలంగాణ కంటే ముందే 2016లోనే జియో ఇచ్చినప్పటికీ మళ్ళీ 2023లో కాంప్రిహెన్సివ్ గైడ్లైన్స్ పేరు మీద జియో 77 ఇచ్చి మళ్ళీ న్యాయపరంగా చిక్కులు పెరిగే విధంగా, కేసులు పెరిగే విధంగా అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వేయడం జరిగింది. మరి ఈరోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లోపల ఈ అంశాన్ని ఏ విధంగా సెటిల్ చేస్తారు? గౌరవ హైకోర్టు కూడా చాలా స్పష్టంగా, ఎందుకంటే గతంలోనే ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, తర్వాత రాజేష్ కుమార్ దర్యా వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తర్వాత చాలా సుప్రీంకోర్టులో మంచి మంచి తీర్పులు ఉన్నాయి. దానికి అనుగుణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఇక్కడ తీర్పులు కూడా ఉన్నాయి. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి తీర్పులు ఉన్నాయి. అదేవిధంగా అమరావతిలో హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్గా ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. వితౌట్ ఇయర్ మార్కింగ్ ఆఫ్ హారిజాంటల్ స్లాట్స్ అని చెప్పినప్పటికీ మరి అక్కడ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ అక్కడ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఏమైందేమో కానీ జియో 77కు విరుద్ధంగా ఇయర్ మార్కింగ్ పెడుతూ, అంటే హారిజాంటల్ రిజర్వేషన్లకు
పోస్టులను కేటాయిస్తూ నోటిఫికేషన్లు ఇవ్వడం వల్ల ఇప్పుడు ఉదాహరణకు ఒక కేటగిరీలో 3 పోస్టులు ఉన్నాయనుకోండి, 2 ఉమెన్కి పెట్టేసారు, 1 జనరల్ పెట్టారు. అక్కడ అర్థమైంది 33.33 అనేది ప్రిన్సిపల్ వైలేషన్ అయిపోయింది, అది వర్టికల్ అయిపోయింది మళ్ళీ. మరి ఆ విధంగా కొంత విద్యార్థులలో ఆందోళన చెందే పద్ధతిలో తర్వాత ఈ విధంగా కొంత ఇబ్బందులు కలిగే విధంగా కొంత న్యాయపరమైనటువంటి కేసులు కలిగే విధంగా అక్కడ చేసిండ్రు. మరి తెలంగాణలో మాత్రము ఏ కేటగిరీనా కానివ్వండి 3 పోస్టులు ఉన్నట్లయితే 1 పోస్టును మహిళలకు కేటాయించి సమాంతరంగా అమలు చేస్తున్నారు. అంటే దాని అర్థమైంది, ఆ 3 పోస్టులలో కూడా 1వ పోస్టు 2వ పోస్టు కూడా మేల్ క్యాండిడేట్ సెలెక్ట్ అవ్వాలి. ఒకవేళ ఉమెన్ క్యాండిడేట్ సెలెక్ట్ అయిందనుకోండి, నెక్స్ట్ పోస్ట్ మళ్ళీ జనరల్ అవుతుంది. ఆ విధంగా ఎనీ కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, తర్వాత ఈడబ్ల్యూఎస్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, స్పోర్ట్స్ కోటా, ఎక్స్ సర్వీస్ మెన్ కోటా, ఐదర్ లోకల్ ఆర్ నాన్ లోకల్, ఎక్కడైనా మినిమం కనీసం 3 పోస్టులు ఉంటేనే 1 పోస్టుకు మహిళలకు కేటాయించి భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ న్యాయపరంగా కూడా ఎలాంటి చిక్కు లేకుంటున్నాయి. మరి అలా ఆంధ్రప్రదేశ్లో ఈ గందరగోళమైన పరిస్థితి నిరుద్యోగులలో నెలకొంది. చాలామంది ఈ మధ్యకాలంలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అభ్యర్థులు, విద్యార్థులు నాకు ఫోన్ చేసి, సార్ ఈ విధంగా మేము గతంలో కూడా మీ దృష్టికి తీసుకొచ్చినాం, ఈ విధంగా జరుగుతుంది సార్ అంటే, మరి ఎట్లాగూ అక్కడ కోర్టులో కేసులు వేసింది కాబట్టి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీకు న్యాయం చేసే పరిస్థితే ఉంటుంది. ఎందుకంటే దీని మీద ఆల్రెడీ ఇది ఎస్టాబ్లిష్డ్ లా అని చెప్పి కూడా అక్కడ విద్యార్థులకు చెప్పడం జరిగింది. మరి ఏదేమైనా ఇలా మనం అప్పీల్, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల తరఫున మా యొక్క అప్పీల్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, తర్వాత మంత్రివర్గ సభ్యులకు, తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఇతర ప్రభుత్వ అధికారులందరికీ కూడా, ఎందుకంటే నిరుద్యోగుల అంశం అనేది చాలా ఇంపార్టెంట్ అంశము. నోటిఫికేషన్ల మీద కేసులు లేకుండా రిక్రూట్మెంట్లు సజావుగా జరిగే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మీరు GO 77లో వితౌట్ ఇయర్ మార్కింగ్ అన్నారు, మళ్ళీ నోటిఫికేషన్లలో ఇయర్ మార్క్ చేయడం వల్ల అది క్లియర్ కట్గా వయోలేషన్ అవుతుందని గుర్తించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పిస్తూ అక్కడ కూడా డౌన్ మెరిట్ లిస్ట్ చేసే విధంగా చర్య తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.